ఇక నెంబర్ 3 మూడో ప్రశ్న అదేంటంటే అమెరికా అనేది ఒక ధనిక దేశం, డబ్బున్న దేశం, అత్యంత ఆర్థికంగా బలంగా ఉన్న దేశం. కాబట్టి మిగతా ఏ దేశాలకి ఈవెన్ దో వీటో దేశాలకు కూడా అంత సీన్ లేదు, అమెరికాని ఏమీ చేయలేవు, అత్యంత బలమైన దేశం అనేది చెబుతూ ఉన్నారు. రైట్, మైటీ పవర్ అండ్ మనీ పవర్ రెండూ ఉన్నాయి అమెరికాకి. ఈ విషయంలో అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే బ్లూంబర్గ్ కానీ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ కనుక చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అమెరికా జీడిపి ఎంతో తెలుసా? $30 ట్రిలియన్. అలాగే అమెరికా డెప్ట్ ఎంతో తెలుసా? అమెరికా అప్ ఎంతో తెలుసా? $39 ట్రిలియన్. అలాగే యుద్ధం కోసం అమెరికా డైరెక్ట్గా పెడుతున్న ఖర్చు గురించే మాట్లాడుతున్నాం. యుద్ధం కోసం ఆల్మోస్ట్ అమెరికా $150 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే అమెరికా జీడిపి $30 ట్రిలియన్ అయితే అప్పు $39 ట్రిలియన్ ఉందన్నమాట. అలాగే అమెరికా ఈ యుద్ధం కోసం పెట్టిన ఖర్చు ఎంతో కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఖర్చు ఇప్పుడు డైరెక్ట్గా పెట్టింది ఒకటి, 150 కోట్లు డైరెక్ట్గా పెట్టిన ఒక ఖర్చు. అలాగే ఇంకొకటి కూడా డైరెక్ట్గా పెట్టింది విమానాలు, అంటే ఫైట్ జెట్స్ కానీ వార్ హెడ్స్ కానీ. ఈ వార్ హెడ్స్ అంటే అబ్రహాం లింకన్ అండ్ గెరాల్డ్ ఫోర్డ్ అత్యంత విలువైన అత్యాధునిక వాహక నౌకలు అని చెప్పాం కదా. గెరాల్డ్ ఫోర్డ్ అండ్ అబ్రహాం లింకన్ ఇవన్నీ కూడా కూల్చేసింది ఇరాన్ అని చెప్పేసి. కూల్చేయడం కాదు, వాటిని కొలాప్స్ చేసేసింది. సో దీనికోసం పెట్టిన ఖర్చు $350 బిలియన్. సో మొత్తంగా ఇప్పటి వరకు డైరెక్ట్గా పెట్టిన ఖర్చే $500 బిలియన్ చేరుకుంది. అంటే అమెరికా డెఫిసిట్ అనేది ఇంకా పెరిగిపోతుంది, అమెరికా డెప్ట్ అనేది అప్ అనేది ఇంకా పెరిగిపోయేలాంటి పరిస్థితి కారణమవుతుంది. ఎప్పుడైనా సరే అప్పు ఇచ్చిన దేశాలు కూడా ఉంటాయి. ఏది? చైనా, రష్యా అండ్ మిగతా దేశాలు, గల్ఫ్ దేశాల దగ్గర ఇంకా అప్పు ఎక్కువే తెచ్చుకుంది అమెరికా. ఇలాంటి దేశాల దగ్గర అప్పు తెచ్చుకున్న అమెరికా ఎప్పుడైతే అప్పు తీసుకున్నవాడు బలహీన పడుతున్నాడు అని తెలిసాడో అప్పు ఇచ్చినవాడు ఖచ్చితంగా ప్రెజర్ చేస్తాడు, ఫోర్స్ చేస్తాడు, ఎట్లా అయినా సరే తను ఇచ్చింది తాను వెనక్కి తెచ్చుకోవడానికి చూస్తాడు. ఎప్పుడైతే బలహీన పడుతూ ఉంటాడో అప్పుడే ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి నెక్స్ట్ ఇవాళ కాకపోతే రేపైనా, ఇంకొద్ది రోజులో, నెలల తర్వాత అయినా సరే అమెరికా మీద ఈ ప్రెజర్ పెరగబోతుంది.